హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రాక్టికల్ పార్ట్ 2లో ఉన్నాం. సో మనం ఈరోజు ప్రాక్టికల్ 2లో ఉన్నాం. మనం ప్రీవియస్ వీడియోలో రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక లెటర్ టు ఏ సన్ ఫ్రమ్ ఫాదర్ ఎలా క్రియేట్ చేయాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో ప్రాక్టికల్ 2ని ఓపెన్ చేయండి. దానిలో పైన చూస్తే మీకు లెటర్ టు ఏ సన్ ఫ్రమ్ ఫాదర్ అని ఉంది కదా, అది మనకి మిడిల్లో ఉంది. అయితే నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను టెక్స్ట్ స్టార్టింగ్ హెడ్డింగ్ ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. మనం ఇక్కడ మిడిల్ అలైన్మెంట్ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే సైజ్ అనేది మనకి 11లో ఉంది. అయితే మనము సైజ్ అనేది 18లో పెట్టుకోవాలి. సో దానికోసం సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే Ctrl+Shift> అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. 18లో వచ్చేసింది. అయితే మనకి లెటర్ అనేది మనకి అక్కడ మీరు చూసుకుంటే ఫాంట్ అనేది మీకు బోల్డ్గా ఉంది. అంటే మనకి బోల్డ్ రావాలంటే ఇక్కడ మీరు Ctrl+B క్లిక్ చేస్తే మీకు ఫాంట్ ఆటోమేటిక్ బోల్డ్ వస్తుంది. ఇక్కడ మీకు చూడొచ్చు ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా అండర్లైన్ లేదు కాబట్టి వదిలేసేయండి. ఇప్పుడు మీరు మ్యాటర్ టైప్ చేయండి. ఓకేనా? మనకి మ్యాటర్ స్టార్టింగ్ హెడ్డింగ్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు మధ్యలో వచ్చింది. సో మీకు లెఫ్ట్ అలైన్మెంట్ రావాలనుకుంటే Ctrl+L క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్కి వస్తుంది. ఓకేనా? అయితే మీకు చూస్తే రైట్ సైడ్ మీకు కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి, అంటే మనకి అడ్రస్ అనమాట. ఓకేనా? సో ఈ అడ్రస్ అనేది మనకి రావాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే రైట్ సైడ్ రావాలి కాబట్టి రైట్ అలైన్మెంట్ పెట్టుకొని ఇక్కడ రాస్తారు. అది చాలా తప్పు. సో MS వర్డ్లో మనము లెటర్స్ రాసేటప్పుడు ఎలా ఉండాలంటే లెఫ్ట్ అలైన్మెంటే పెట్టుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ నేను మీకు ప్రీవియస్ వీడియో చూపించినట్టు సెలెక్షన్ చేసుకోవాలి. రూలర్లో సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ సెట్టింగ్ యూస్ చేసి మనం ఏంటంటే ఆ రైట్ సైడ్ డీటెయిల్స్ అనేది నింపాల్సి ఉంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా యూస్ చేసుకుని నేను ఏం చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ స్కేల్లో ఇక్కడ చూస్తే కరెక్ట్గా సెలెక్షన్ అనేది ఇక్కడ చేస్తున్నాను. సెలెక్షన్ వచ్చిందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా జంప్ అయిందా? మన లెఫ్ట్ అలైన్మెంటే ఉంది. మనం ఏంటంటే ఈ ట్యాబ్ సెట్టింగ్ యూస్ చేసుకుని రైట్కి వచ్చాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అడ్రస్ అనేది టైప్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకి టెక్స్ట్ అనేది బోల్డ్లో ఉంది కాబట్టి దాన్ని తీసేసేయాలంటే Ctrl+B క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను చూడండి, ఇప్పుడు సపోజ్ అంటే మీ అడ్రస్ని ఊరికే అక్కడ టైప్ చేయండి. సో నేను ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను, BV నగర్. సో మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేయండి, నెల్లూరు. ట్యాబ్ క్లిక్ చేయండి. సో మీరు ఇచ్చిన డేట్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది అక్కడ. నేను ఇప్పుడు డేట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి స్పేస్ అనేది ఎక్కువ ఉంది. ఇది తగ్గించాలంటే నేను మీకు ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. ఇక్కడికి వెళ్ళి మీరు లైన్ స్పేసింగ్లోకి వెళ్తే 1 పెట్టుకున్నా కూడా మీకు ఎక్కువ స్పేస్ ఉందంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లోనే ఇక్కడ మీకు ఇవన్నీ కూడా 0 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రైట్ లెఫ్ట్ ఇవన్నీ కూడా మనకి 0 ఉండాలి. అయితే మనకి ఆఫ్ ర్యాంక్ 10 ఉంది కదా, సో అది తీసేసి 0 పెట్టేసిండి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ మీకు తగ్గిందా లేదా ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీంతో పోల్చుకుంటే ఈ సైజు ఒకటే కదా, కానీ సైజ్ అనేది ఈ రెండు ఒకటే ఉండకూడదు. ఓకేనా? సో దీని సైజ్ అనేది మనకి 12లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తుంటే Ctrl+Shift> తగ్గిందా? ఇప్పుడు మన సైజ్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది. హోమ్ ట్యాబ్లోకి వెళ్తే ఇప్పుడు 16లో ఉంది. సో మనకి సైజ్ అనేది 12లో వచ్చేసింది. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ మీకు లెఫ్ట్కి వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ మీరు మై డియర్ చందు అని చెప్పేసి రాస్తున్నారు. అయితే ఈ టెక్స్ట్ అనేది మీకు కొంచెం ఇటాలిక్లో ఉంది కదా. ఇటాలిక్లో రావాలంటే Ctrl+I క్లిక్ చేస్తే ఇటాలిక్లోకి మారుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మా మ్యాటర్ టైప్ చేయొచ్చు. సో మై డియర్ చందు అని చెప్పి టైప్ చేశాను, కామా ఇచ్చాను. ఓకేనా? మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే మళ్ళీ కిందకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇటాలిక్లో ఉంది. నేను ఇటాలిక్ని తీసేస్తున్నాను. Ctrl+I క్లిక్ చేస్తే మళ్ళీ మామూలు టెక్స్ట్కి వచ్చేస్తుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు అక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకుని కొంచెం స్పేసెస్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోగానే ఒక లైన్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ అదే సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే స్పేస్ బార్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ మ్యాటర్ టైప్ చేస్తారు. సో మీరు లెటర్స్ టైప్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాటర్ అనేది ఏదో విధంగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఫస్ట్ అంటే మీరు ఎంతైతే మ్యాటర్ ఉంటుందో అంత మ్యాటర్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత మనం కొన్ని ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని ఈ ఫార్మాట్లో తెప్పించుకుంటాం. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాటర్ని టైప్ చేస్తున్నాను. అక్కడ మీకు ఇచ్చిన మ్యాటర్ని
ఇక్కడ చూడండి నేను ఫస్ట్ పారాగ్రాఫ్ టైప్ చేశాను. అయితే మనకి ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఎక్కడ కూడా ఏం ప్రాపర్టీస్ యూజ్ చేయలేదు, యాజ్ ఈజ్గా మ్యాటర్ అని టైప్ చేసుకుంటే అయిపోయాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే అలైన్మెంట్స్లో 4th అలైన్మెంట్ ఉంది. ఓకేనా, మిడిల్. ఓకేనా, జస్టిఫై అని చెప్పేసి ఒక అలైన్మెంట్ ఉంటుంది. Ctrl+J దాని యొక్క షార్ట్ కట్కి Ctrl+J దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకేంటంటే ఎడ్జెస్లో ఎగ్జాక్ట్గా అంటే 2 పక్కల కూడా ఎగ్జాక్ట్గా మీకు ఫిట్ అవుతుంది మ్యాటర్ అనేది. ఓకేనా, సో మనకి ఏంటంటే ఇక్కడ జస్టిఫై అనే ఆప్షన్ అయితే యూజ్ చేసాం. ఓకేనా, అయితే మనకి స్పేసింగ్ రావాలి. ఇక్కడ మనం స్పేస్ బార్ యూజ్ చేసుకొని కొంచెం స్పేసింగ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక స్పేసింగ్ ఇవ్వడం కష్టం కాబట్టి మళ్ళీ నేనేం చేస్తున్నాను అంటే కొంచెం ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నాను. ఓకేనా, లెఫ్ట్ టాప్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ట్యాప్ క్లిక్ చేశాను అనుకో, ఆటోమేటిక్గా ఉంటే నాకు ఇక్కడ స్పేస్ అయితే ఇక్కడ వెళ్ళిపోయింది ట్యాప్ క్లిక్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి కదా, సో ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ట్యాప్ క్లిక్ చేస్తున్నాను. దీనికి ఎగ్జాక్ట్గా దీనికి ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇలా సెలెక్షన్ ద్వారా ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి ఈక్వల్గా వస్తుంది. సో మ్యాటర్ మొత్తం టైప్ చేసాను. ఫస్ట్ మీరు టైప్ చేసిన తర్వాత మొత్తం సెలెక్ట్ చేసుకుని జస్టిఫైలో పెట్టుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మ్యాటర్ అనేది ఈక్వల్గా ఆక్యుపై అవుతుంది. ఓకే, సో నేను మ్యాటర్ అంతా టైప్ చేసిన తర్వాత అది మొత్తం సెలెక్ట్ చేసుకొని అని జస్టిఫైలో ఉంది కదా, జస్టిఫైలో పెట్టామంటే ఇప్పుడు జస్టిఫైలో లేదనమాట. ఓకేనా, జస్టిఫైలో పెట్టామంటే టెక్స్ట్ అనేది ఈక్వల్గా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి చూసుకుంటే కిందకు వచ్చేసిన తర్వాత నేను ఈ సెలెక్షన్ తీసేస్తున్నాను. ఇది అవసరం లేదు ఇంకా మనకి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్లీజ్ రిప్లై అట్ యువర్ కన్వీనియన్స్ అనేది ఉంది కదా, సో అది రావాలంటే మీరు ఏం చేయాలంటే ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఇంకో సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఇంకో సెలెక్షన్ తీసుకొని ట్యాప్ క్లిక్ చేస్తున్నాను, వెళ్ళింది అక్కడికి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ మ్యాటర్ టైప్ చేస్తున్నాను. ప్లీజ్ రిప్లై టు కన్వీనియన్స్ అని పెట్టి చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ట్యాప్ క్లిక్ చేసి విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కిందకు వచ్చేసండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్లో యువర్స్ లవింగ్ ఫాదర్ ఉందిగా, సేమ్ నేను మనకి పైకి ఎలా అయితే చెప్పానో మీరు లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకొని మీరు ఏంటంటే సెలెక్షన్ చేసుకోండి. అంటే మీకు ఎక్కడ వచ్చింది మ్యాటర్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ట్యాప్ క్లిక్ చేస్తున్నాను. సో ట్యాప్ క్లిక్ చేసిన తర్వాత యువర్ లవింగ్ ఫాదర్. ఓకే, సో నేను దాంతోపాటు ఇంకోటి కూడా సెలెక్ట్ చేస్తున్నాను, ఇంకొక సెలెక్షన్ కూడా. ఓకేనా, మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసి ట్యాబ్ ఇస్తున్నాను. ట్యాబ్ క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ పక్కనే వెళ్ళిందా. ఇప్పుడు నేను ఇక్కడ సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇటు పక్క మీరు మ్యాటర్ టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సపోజ్ 2. సో చూడండి ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ కామర్స్ అనేవి పెట్టేశాను. సో లాస్ట్లో ఇక్కడ ఇలా అయితే ఎండింగ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను మీకు చూడండి కొంచెం బ్యాక్కి వెళ్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి మన లెటర్ అనేది ఈ విధంగా వచ్చింటుంది, లెటర్ టు యువర్ సన్ ఫ్రమ్ ఫాదర్. సో ఈ విధంగా మనం ఏంటంటే లెటర్ అనేది ఫార్మాట్ అయితే ప్రిపేర్ చేస్తాం. చూడండి సో ఈ విధంగా ఇలా వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే మనం ఈ ఫార్మాట్ యూజ్ చేసుకొని లెటర్స్ అనేవి ఎవరికైనా రాయాలన్నా ఈ విధంగా ఈ ఫార్మాట్తో మనం రాస్తాం. ఓకేనా, సో ఈరోజు మన ప్రాక్టికల్ అయితే ఇది. సో నెక్స్ట్ ప్రాక్టికల్ ఏంటంటే మనము అసలు టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి MS Word యూజ్ చేసి. టేబుల్స్ మన స్టార్టింగ్ ఏదైనా బుక్స్ ఓపెన్ చేసి ఇండెక్స్ కనిపిస్తుంది కదా, సో ఇండెక్స్లో ఎలా క్రియేట్ చేయాలి అనేవి నెక్స్ట్ ప్రాక్టికల్ చెప్పుకుందాం. ఓకేనా, సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గైస్. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ మంచి ప్రాక్టికల్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.